నమస్తే, వెల్కమ్ టు లక్ష మీడియా. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో ఉన్నాం. మనం చూసుకుంటా ఉంటే వెనుక ఒక రైతు తన పొలానికి ట్యాంకర్లతో నీళ్లను పట్టిస్తున్నటువంటి ఒక దుస్థితిని మనం చూస్తున్నాం. ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా రైతులకు ఇట్లాంటి కష్టం వచ్చిన రోజులు చాలా అరుదని మనం చెప్పుకోవచ్చు. ఒక నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు. ఒక రైతు తన పండించినటువంటి పంట ఒక పుట్ట దశలో కోత దశలో ఉన్నప్పుడు నీళ్లు సరిపోక తన ట్యాంకర్లను కొనుగోలు చేసి మరి ఆ నీళ్లు పట్టిస్తూ ఉన్నాడు. అసలు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, మరి ఎందుకు వీళ్ళు నీళ్లు పట్టిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. పొలం మీదేనా అన్న? ఇది ఎన్ని ఎకరాలన్నా? 5 ఎకరాలు. 5 ఎకరాల. ఎందుకు వాటర్ ట్యాంకర్లతో నీళ్లు పట్టించాల్సిన పరిస్థితి వచ్చింది? ఇక బోర్లు బావిలు నీళ్లు అడగంటినాయి. ఇక దాని ద్వారా పుట్ట దశ ఇప్పుడు ఇంకొక వారం తర్వాత కోతకు వస్తుంది కాబట్టి మొత్తం ఇంటిపై పరిస్థితి ట్యాంకర్ల ద్వారా నీళ్లు పట్టలేదు. ఎన్ని ట్యాంకర్లు అన్న ఇప్పుడు? దాదాపు ఇది వరకు వారం రోజుల కింద ఒక 20 ట్యాంకర్లు వచ్చినాం. 20 ట్యాంకర్లు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇవాళ 20 నుంచి 30 ట్యాంకర్ దాకా. ఎంత ఒక ట్యాంకర్కి ఎంత ఖర్చు పెడుతుంది? 600 రూపాయలు. ఒక ట్యాంకర్కి 600. అంటే ఆ రోజు 20 ట్యాంకర్లు పెట్టి మళ్ళీ ఈ రోజు 20. ఈ రోజు ఇంకా ఎన్ని రోజులు ఇట్లా వాటర్ పట్టాలి మరి దీనికి? ఇంకొక వారం రోజులు సెట్ చేస్తే కొద్దిగా క్రాప్ చేతికి వస్తుంది. రీసెంట్ గా నీళ్లు వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు కదా ప్రభుత్వం. రాలేవు, నీళ్ళు ఏం రాలేదు. అక్కడ ఉన్నాయి ఎల్లంపల్లిలో ఇప్పటి ప్రస్తుతానికి కూడా 8 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, కానీ వాళ్ళు ఇస్తలేరు. వాళ్ళు ఇస్తే కనీసం ఒక టీఎంసీ నీళ్ళు ఇచ్చినా ఈ ప్రాంతంలో ఇటువంటి రైతులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. అంతకుముందు ఎట్లా అంతకుముందు నీళ్ళు వచ్చినాయి మీకు? అంతకుముందు ఒక వారం 10 రోజులు రెగ్యులర్ ఇద్దరు. దాని ద్వారా కొద్దిగా భూగర్భ జలాలు పెరిగి బాయిలు ఎండిపోకుండా అంతకుముందు అటు కనిపించే నువ్వు కూడా పొలం వేయద్దుంటుంది. కానీ ఈసారి కొద్దిగా ప్రాబ్లం ఉండేటట్టున నాకు ముంజాగ్రత్తగా నువ్వులకు అది కూడా వేయింది. ఇటు పొలం కూడా ఇప్పుడు 15 రోజుల నుంచి వెళ్ళి ఇదే పరిస్థితి అవుతుంది. మరి ఈ ట్యాంకర్ల ద్వారా సాగు చేస్తేనన్నా మొత్తం కోతకు వచ్చే అవకాశం ఉన్నదా? ఏమన్నా ఎండిపోతున్నాయి? అయినా ఒక 20-30 గుంటలు ఎండిపోతుంది. అయినా కూడా 20-30 గుంటలు ఎండిపోతా ఉన్నది. సో మీరు ఏం కోరుకుంటున్నారు? మరి అంతకుముందు ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా మీకు? ఎప్పుడు రాలేదు. ట్యాంకర్ల ద్వారా ఎప్పుడు పోయలే. సో ఇప్పుడు మొత్తం ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ట్యాంకర్లకు? దగ్గర 40 నుంచి 50 వేలు. 40 నుంచి 50 వేలు. ఎన్ని ఎకరాలు వేసారు మీరు? 4 ఎకరాలు. 4 ఎకరాలు వేసిరా? 4 ఎకరాల్లో దాదాపు ఎంత పంట వస్తుంది మీకు? మంచి క్రాప్ వస్తే అది వరకు మళ్ళీ వర్షాలు ఏం చేస్తావు, కానీ మంచి క్రాప్ వస్తే. అంతకుముందు మీకు హైయెస్ట్ ఎంత చూసారు? లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది? లాస్ట్ 2 లక్షల దాకా వస్తుంది. 2 లక్షల దాకా వచ్చింది. అంత పెట్టుబడి తీసేస్తే 1 లక్ష మిగులుతుంది. 1 లక్ష మిగులుతుంది. మరి ఇప్పుడు ఆల్రెడీ 40 వేలు దీనికి ఖర్చు పెట్టుకున్నారు. మీకు 2 లక్షలు మిగిలేదు ఏం లేదు. ఇప్పుడు పంట కాపాడటం కోసమే ఈ ప్రయత్నం చేసుకుంటే ఉన్నది కూడా ఆయనతో రాదు కదా, పెట్టుబడి కూడా రాదు కదా. కేవలం ఇది ఇప్పుడు ఇదంతా వండినా కూడా కేవలం పెట్టుబడి మాత్రం. పెట్టుబడి మనం ఈ పెట్టుబడి ఆ పెట్టుబడి వాటి మీద వాడకుండా, ఖర్చుల మీద వాడకుండా ఇది చేసుకుంటుంది తప్ప తాత్కాలిక కోసం చేసుకోండి. ఎన్ని రోజులు నీళ్ళు వస్తే ఇది బతికి బట్ట కట్టే అవకాశం ఉన్నది? ఇప్పుడు వచ్చిన లాభం లేదు. అది లాభం లేదు. అదొక ఎప్పుడు ఫిబ్రవరి లాస్ట్ వీక్లో లేకపోతే మార్చి ఫస్ట్ వీక్లో నీళ్ళు వచ్చినట్టయితే రైతులకు భూగర్భ జలాలు ఒక నావకర రైతుగా మా తోట రైతులకు కూడా ఇబ్బంది పడకుండా కొద్దిగా స్టోరేజ్ పెరుగుతుంది. దీనికి తోడు రైతులకు కూడా ఏది రైతు బంధన ఇంతకు గవర్నమెంట్ ఇస్తుండే, ఇప్పుడు రైతు గవర్నమెంట్ 5 ఎకరాల లోపు కూడా ఇంకా రాలే. 3 ఎకరాల వరకు కనీసం ఇటువంటి సందర్భంలో వచ్చినా కానీ కొద్దిగా రైతులు ఆ రకంగా ఈ రకంగా ఒక పంట లేకపోతే కోత మిషన్లు కొద్దిగా అనుకోవడానికి కనీసం 5-6 ఎకరాల రైతుకు కూడా వచ్చినా కానీ రైతులకు మేలు జరుగుతుండే. ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు మీరు ప్రభుత్వానికి? మరి ఈ ప్రభుత్వానికి ఏం చెప్పాలంటే రైతులను మొత్తం క్షీణంగా చూస్తారు. వాడు ఎల్లంపల్లి 8 టీఎంసీల నీళ్ళు ఉన్నప్పటికి కూడా కనీసం ఈ ఏరియా 1 టీఎంసీ నీళ్ళు ఇచ్చినా రైతులు కొద్దిగా ఇంత అధ్వానంగా అది కాకపోతుంది. ఇప్పుడు అదే ఒక ఫిబ్రవరి లాస్ట్ వీక్లో లేకపోతే మార్చ్ ఫస్ట్ వీక్లో అయితే కొద్దిగా అండర్ గ్రౌండ్ వాటర్ పెరుగుతుండే, ఏవల బావిల నీళ్ళు వాళ్ళకే సరిపోతుండే. ఇప్పుడు బావిలో నీళ్లు సరిపోక ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కోత కోసిన తర్వాత పెట్టుబడి వస్తుందని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారా? మరి ఇక మళ్ళీ అప్పటికి ఇప్పుడు ఈ 15 రోజుల కష్టపడి పారించిన తర్వాత కూడా వర్షాలు అప్పటికి మళ్ళీ అకాల వర్షాలు గిట్ట వాటి ఇంకేంటూ ఏం రావు. కానీ పెట్టుబడి మనం ఇప్పుడు ఏది ట్యాంకర్ల ఖర్చు అప్పుడు దున్నిన ఈతల ఖర్చు వరకు సర్దు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అప్పటికి మళ్ళీ ఇప్పుడు మీరు చెప్తా ఉన్న రకాల వర్షాలు పడితే మళ్ళీ అప్పటికి కూడా ఆ రకంగా ఈ రకంగా 2 రకాల నష్టపోయారు. ఇప్పుడు ఇట్లా ఏదో చేతికంద పంట పోతుందని ట్యాంకర్ల ద్వారా పాటించినప్పటికీ కూడా అప్పటికి అకాల వర్షాలు ద్వారా ఇట్లా నష్టం జరుగుతాయి. ఇప్పటికి వరకు ఈ 4 ఎకరాలకు ఎంత పెట్టుబడి పెట్టి ఉంటారు మీరు దాదాపు? అంటే ఈ ట్యాంకర్లు కాకుండా 1 లక్ష పెట్టుబడి అయింది. 1 లక్ష పెట్టుబడి అయింది. ఆ 1 లక్ష ఇది ఒక 40,000. మళ్ళీ హార్వెస్టింగ్ చేసే టైంలో మళ్ళీ ఆ ఖర్చు అప్పుడు 15,000-20,000 అవుతుంది. 15,000-20,000 అవుతుంది.
చూస్తున్నారు కదా, ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల పరిస్థితి ఇది. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, రైతే రాజు అని చెప్పి గొప్పలు చెప్పినటువంటి ప్రభుత్వాలు మారుతున్న రైతన్నల పరిస్థితులు మారకపోవడం చాలా దురదృష్టకరం, అత్యంత హేయనీయం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ దాదాపు అంతకుముందు ఉన్నటువంటి అంతకుముందు ప్రభుత్వ హయాంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు ఇట్లాంటి పరిస్థితి రాలేదని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ కూడా నీటిని విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల బతుకు పైన కొడుతున్నట్లుగా రైతులు వాపోతా ఉన్నారు. ఇప్పటి వరకు ఇప్పుడు ఈ ఒక రైతును మనం చూసుకున్నట్టయితే 4 ఎకరాల పొలంలో 4 ఎకరాల్లో ₹1,00,000 ఆల్రెడీ పెట్టుబడి పెట్టి ఇప్పుడు ₹40,000 మళ్ళీ వాటర్ ట్యాంకర్లో ఖర్చు పెడుతూ మళ్ళీ హార్వెస్టింగ్ టైంలో ఒక ₹15,000 - ₹20,000 ఖర్చు అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే కేవలం తనకి ఇదంతా చేస్తే ఇప్పుడు మిగిలేది ఒక 40,000 నుంచి 50,000. అది కూడా ఒకవేళ మళ్ళీ అకాల వర్షాలు పడి పంట చెడిపోకుండా ఉంటే మాత్రమే ఆ 40,000 - 50,000 మిగిలే అవకాశం ఉన్నది. కేవలం పెట్టినటువంటి పెట్టుబడి వచ్చే అవకాశం ఉన్నది. ఒకవేళ మళ్ళీ వర్షాలు పడితే మొత్తం పంట అంతా కూడా సర్వనాశనం అవుతుంది అని చెప్పి రైతు చెప్తా ఉన్నాడు. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతన్నలను ఆదుకోవాలి. ఆల్రెడీ ఇప్పటికే నీళ్లు విడుదల చేయకుండా చాలా మంది రైతన్నల పరిస్థితి ఘోరమైపోయింది. అందరి పంటలు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. అట్లీస్ట్ ఎండిపోయినటువంటి పొలాలకు నష్టపరిహారం, అట్లాగే ఎవరైతే ఇట్లా అంతో ఇంతో చేసుకొని ఎంతో కొంత పంట బయటకు వస్తే ఆ వచ్చినటువంటి పంటకు కనీసం ఈ సంవత్సరం ఈ ఒక్క పంట వరకు మాత్రం ఖచ్చితంగా మద్దతు ధర కొంచెం పెంచాలి, ఈ రైతులను ఆదుకోవాలని చెప్పి మేము లక్ష్యం మీడియా తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. దయచేసి ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి, రైతన్నలను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.